నాకు గొప్ప అవకాశం వచ్చిందిలా. అదేంటంటే హైదరాబాద్ నగరానికి ఎట్లా ముగ్గు పోసింది, పునాది ఎవ్వలు తోడింది, ఇటుకేలు ఎట్లా పేర్చింది నేను చూడలేకపోయినా. కానీ నా కండ్ల ముంగట్నే ఓ మహానగరాన్ని కడుతున్నారు. పేరు పెట్టిన కాంచెల్లి బంగ్లాలు కట్టి రిబ్బన్ కటింగ్ చేసేదాకా అన్ని ముచ్చట్లు చెప్పే ఛాన్స్ నాకు దొరికింది. మీకు కూడా అర్థమైంది కదా అమరావతి గురించే ఈ వార్త అని. మొన్న చెప్పినాం కదా, ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వరుస్తున్నారు అమరావతి కార్యానికని. ఇక ఈ కార్యానికి పెద్ద ముత్తైదు పోలే మోడీ సార్ రాబోతున్నాడు. ఏరువడ్డంక ఆంధ్ర గడ్డ మీద మల్లో పాదం మోపబోతున్నాడు అన్నట్టు. దసరా పండగ నాడు పగటిలి 12 గంటలకచ్చి పొద్దుమీకి 7 గంటల దాకా ఆంధ్రాల్నే చక్కర్లు కొడతాడట. ప్రపంచ దేశాల మహామహుల ముంగట అమరావతి మహానగరానికి శంకుబండ వాతుతాడు మొదలు. అటెంక 5 కోట్ల మంది ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడి ఎంత జల్దిన వీలైతే అంత జల్దిన అమరావతి పట్టణాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని చంద్రాల్ సార్ని కోరతాడు. మరి పేరంటానికి వచ్చినాయనను ఉత్తగానే ఓనియద్దు కాబట్టి మోడీ సార్కి మంచి డిరెస్ పెట్టి సాగదోల్తాడు చంద్రాల్ సార్. ఇక అందరు తాన సెలవు తీసుకొని చక్కగా గాలి మోటార్ ఎక్కి తిరుపతి ఎంకన్న దర్శనానికి పోతాడు. సామి దర్శనం అయినాక తీర్థప్రసాదం లడ్డూలు సైజూసి మళ్ళా గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోతాడట. ఇక అట్లనే మన తెలంగాణ లీడర్లందరికీ అమరావతి కారట్లు వంచిండ్రు. పొద్దుగాలనే చిన్న స్పీకర్ పద్మ మేడానికి కారటిచ్చిండ్రు. అటెంక చేయి గుర్తు లీడర్ షబ్బీర్ అలీ సార్ తానికి పోయిండ్రు. ఐతారం పొద్దుమీకి మన సీఎం సారోళ్ళ ఇంటికి కూడా పోతాడట చంద్రాల్ సార్.